హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఫంక్షన్ స్టైల్లో దొండకాయ పకోడీని ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ వీడియో చూసే ముందు ఛానల్ని కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫంక్షన్ స్టైల్ దొండకాయ పకోడీ కోసం దొండకాయల్ని శుభ్రంగా కడుక్కొని ఇలా నిలువుగా ఒక్కో దొండకాయని 4 ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇందులో 2 స్పూన్ల శనగపిండి, 2 స్పూన్ల బియ్యం పిండి, కార్న్ఫ్లోరు 2 స్పూన్లు వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ కారము, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. దొండకాయలో కొంచెం వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి వాటర్ ఏమి ఎక్కువ వేసుకోకుండా 1 స్పూను లేదా 2 స్పూన్ల వరకు యాడ్ చేసుకొని కొద్దిగా గట్టిగానే కలుపుకోవాలి. ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇది పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ దొండకాయ ముక్కలన్నిటిని కూడా ఇలా విడివిడిగా వేసుకొని 2 వైపులా తిప్పుకుంటూ గోల్డ్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత తీసి వీటిని పక్కన ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. అలాగే మిగిలిన దొండకాయ ముక్కలను కూడా ఇలాగే పకోడీలాగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా గోల్డ్ కలర్లోకి ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. ఈ దొండకాయ పకోడీ మొత్తం అయిపోయిన తర్వాత అదే ఆయిల్లో ఒక గుప్పుడు వేరుశనగ గుళ్ళు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై అయిన వేరుశనగ గుళ్ళని దొండకాయ పకోడీలో వేసుకోవాలి. అలాగే ఒక 10 నుంచి 12 జీడిపప్పులు కూడా వేసుకొని గోల్డ్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకొని పకోడీలో వేసుకోవాలి. లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక గుప్పెడు కరివేపాకు కూడా వేయించుకొని వేసుకోవాలి. ఇలా మొత్తం వేయించుకొని దొండకాయ పకోడీలో వేసుకొని ఇలా కలిసేలాగా కలుపుకోవాలి. అంతే, చాలా సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ. టేస్ట్ మాత్రం సూపర్గా వచ్చింది. ఈ డిష్ అనేది సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. సాంబార్లోకి, రైస్లోకి సూపర్గా ఉంటుంది ఈ దొండకాయ పకోడీ. అలాగే ఈవినింగ్ స్నాక్గా కూడా బాగుంటుంది. రెసిపీ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇన్స్టాలో కూడా నన్ను ఫాలో అవ్వండి.